2 చెవులు లేవు మా అమ్మగారు. పిల్లలు లేరు. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక 4 కిలోమీటర్ల పొలాల్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్ల ఫారెస్ట్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 4-5 కిలోమీటర్లు అడవిలో కొండపైకి ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు చూశారుగా. అందరూ శివలింగం ఉంటే ఇలా ఉంటుంది అనుకుంటారు. శ్రీకాళహస్తిలో ఎలా ఉందో అలా కూడా లేదు, అక్కడ లింగాకారంలో ఉంది. బత్తనీయ స్వామి అని పేరు. అక్కడికి వెళ్ళి ఆ భగవంతుని ప్రార్థిస్తే పిల్లలు పుడతారు. ఈ రోజుకి ఉంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆ విభూది కొంచెం నోట్లో వేసుకున్నా సరే, తలకు రాసుకున్నా సరే, నుదుటి మీద పిల్లలు పుడతారు. ఆ రోజుల్లో మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి మా నాన్నగారు ప్రార్థించారు. మా అమ్మకు ప్రార్థించడం అంటే ఏమిటి తెలియదు, చెవులు లేవు, అమాయకురాలు. 5 మంది సంతానాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. చెవులు వినిపించని నా తల్లికి 5 మంది సంతానం. మా ఊరు నుంచి ఏర్పేడు నుంచి మా విలేజ్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మాది మధ్యతరగతి కుటుంబం, దానికంటే కూడా ఇంకా తక్కువ. నేను అప్పుడప్పుడు ఈ మధ్యనే చెప్పా, 5 మంది సంతానాన్ని అప్పుడప్పుడు నా తల్లి 7 కిలోమీటర్ల భుజాల మీద వేసుకొని నడిచి వెళ్ళింది మా తల్లి. అమ్మా ఎక్కడున్నావు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నా కంఠాన్ని, నా మాటల్ని 10 మంది మెచ్చుకుంటుంటే ఆ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వర అనుకున్నాను. ఇలా సంఘటనలు ఇలా ప్రారంభమైంది నా జీవితం. తిండి తిని తినక, చెప్పులు ఉండి లేక స్వయం కృషితో పైకి వచ్చాను. మా గురువు గారు దాసనారాయణరావు గారు, భయం అన్నది జీవితంలో ఉండకూడదు. వాట్ ఫార్ వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ మిస్టేక్. నేను తప్పు చేయనప్పుడు వయసుడై అదే నా పిల్లలకు విద్యాలయాల్లో నేర్పిస్తున్నాను. నా విద్యాలయాల నుంచి ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, డిఎస్పీలు అయ్యారు, కమిషనర్ ఆఫ్ అది ఏంటిది ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్స్లో పనిచేస్తున్నారు. దే ఆర్ మై లవ్లీ సన్స్ అండ్ డాటర్స్. దే ఆర్ స్టడీయింగ్. మా మోహన్ బాబు యూనివర్సిటీలో చదివి వెళ్ళిన వాళ్ళు. భావి భారత పౌరులు మీరు. క్రమశిక్షణతో ఉండండి, ధైర్యంతో ఉండండి, తలవంచకండి అని చెప్పేవాడిని, చెబుతున్నాను కూడా. కాబట్టి అటువంటి జీవితం నాది. ఇంకా జీవితం ఎంతో ఉంది, మీకు తెలుసు.